ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఒకటే చర్చ. అమెరికా అగ్రరాజ్యంగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే భారత్ మాత్రం సైలెంట్ గా తన పావులు కదుపుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య విధానాలతో ఇతర దేశాలపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో భారత ప్రధాని మోదీ సర్కార్ విసిరిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు వాషింగ్టన్ నుండి వాల్ స్ట్రీట్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. వ్యాపార ప్రపంచంలో ఒక సామెత ఉంది, నీ శత్రువు నిన్ను ఇరుకున పెట్టాలని చూసినప్పుడు నువ్వు నీ పరిధిని పెంచుకోవాలని. సరిగ్గా భారత్ అదే పని చేసింది. అమెరికా ఆంక్షలు లేదా సుంకాల భయంతో వెనక్కి తగ్గకుండా ఏకంగా 27 దేశాల కూటమితో చేతులు కలిపింది. దీని ప్రభావం ఎలా ఉందంటే అప్పటి వరకు డాలర్ ముందు తలవంచిన రూపాయి ఒక్కసారిగా తలెత్తుకుని నిలబడింది. గత శుక్రవారం డాలర్తో పోలిస్తే 92 స్థాయికి పడిపోయి ఆల్ టైం కనిష్టాన్ని తాకినప్పుడు అంతా అయిపోయిందని ఎక్స్పర్ట్స్ భావించారు. కానీ EU ఒప్పందంతో రూపాయిలో కొత్త ఊపిరి పోసింది. కేవలం ఒక్క రోజులోనే 19 పైసలు పుంజుకొని 91.71 వద్ద స్థిరపడింది. ఇది కేవలం నంబర్ల ఆట కాదు, ప్రపంచ వేదికపై రూపాయికి పెరిగిన డిమాండ్ కు నిదర్శనం. ఈ బిగ్ డీల్ తో భారత ఎగుమతులకు యూరోప్ లో సుంకం లేని మార్కెట్ లభిస్తుంది. అంటే మన దేశంలో తయారైన వస్తువులు యూరోప్ దేశాల్లో అత్యంత చౌకగా దొరుకుతాయి. ఇది భారతీయ తయారీ రంగానికి ఒక వరం లాంటిది. ఈ ఒప్పందంతో డాలర్ పై మనకున్న ఆధారితం తగ్గుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ 0.12% తగ్గి 96.92కు పడిపోయింది. గతేడాది కాలంలో డాలర్ ఏకంగా 10% పతనం అవ్వడం భారత్ కు దక్కిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. మరోవైపు భారత విదేశీ మారక నిల్వలు చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి. ఏకంగా 14.16 బిలియన్ డాలర్లు పెరిగి మన నిల్వలు 701.36 బిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఇది భారత ఆర్థిక కోట ఎంత పటిష్టంగా ఉందో చాటి చెబుతోంది. ఏ దేశానికైనా ఇంతటి భారీ నిల్వలు ఉంటే అంతర్జాతీయంగా ఎటువంటి సంక్షోభం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది. ఈ సానుకూల పవనాలు స్టాక్ మార్కెట్ ను టచ్ చేశాయి. 3 రోజుల సెలవు తర్వాత ఆనందంతో తెరుచుకున్న మార్కెట్లు లాభాలతో కలకళ్లాడాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 81,857 వద్ద, నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 25,175 వద్ద ముగిశాయి. మదుపరులో కనిపిస్తున్న ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు పెడుతుందని నమ్మకం ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఒప్పందం ఒక గట్టి హెచ్చరిక లాంటిది. భారత్ తో వాణిజ్య యుద్ధానికి దిగితే నష్టపోయేది అమెరికాయే అని భారత్ పరోక్షంగా నిరూపించింది. ఇండియా వస్తువుల కోసం యూరోప్ ఒక భారీ మార్కెట్ గా మారడంతో ఇప్పుడు యుఎస్ భారత్ తో త్వరగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మార్చిలో కెనడాతో కూడా భారత్ కీలక చర్చలు జరపనుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ట్రంప్ ప్రభుత్వం భారత్ కు దగ్గరవ్వక తప్పదనిపిస్తోంది. అయితే ఈ విజయ యాత్రలో కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం రూపాయిపై కొంత ఒత్తిడి తెస్తోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 65.84 డాలర్లకు చేరింది. అలాగే విదేశీ పెట్టుబడిదారులు జనవరిలో ఇప్పటి వరకు సుమారు 36,811 కోట్ల విలువైన షేర్లను విక్రయించి లాభాలను స్వీకరించారు. ఇవి కొంత ఆందోళన కలిగించే అంశాలే అయినా భారత ఆర్థిక పునాదులు మాత్రం బలంగా ఉన్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో రూపాయి విలువ 91.30 స్థాయికి చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు గట్టిగా చెబుతున్నారు. మొత్తానికి ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే భారత్ తనదైన శైలిలో ఆర్థిక వ్యూహాలను రచిస్తూ అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతోంది. రూపాయి ఇప్పుడు కేవలం ఒక కరెన్సీ మాత్రమే కాదు, అది భారత్ యొక్క ఆర్థిక సార్వభౌమత్వానికి ప్రతీక. డాలర్ కోటలు బద్దలవుతున్న వేళ రూపాయి రాజ్యం మొదలైంది.